హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరినాగనంద్. మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హబ్ ఛానల్. మనము ఈ వీడియో ద్వారా ఏదైతే కామన్ హైకోర్టు ఉందో తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ విభజనకు సంబంధించినటువంటి దాని మీద ఒక అప్డేట్ అనేది ఈరోజు 19/12/2018 రావడం జరిగింది. మన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఈ స్టేట్కి సంబంధించినటువంటి హైకోర్టును బైఫర్కేట్ చేయడానికి సంబంధించి వాటికి సంబంధించిన ఆర్డర్స్ మీద సంతకం చేశారని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కొత్త కోర్టు వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7 నుంచి ప్రారంభమవుతుందని చెప్పేసి ఈరోజు న్యూస్ అనేది అన్ని ఛానళ్ళలో పేపర్లో కూడా రావడం జరిగింది. సో ఏదైతే చాలా కాలం నుంచి తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే అడుగుతుందో ఈ హైకోర్టు అనేది బైఫర్కేట్ చేయాలని చెప్పేసి అది ఈ రోజున ఒక కొలికి వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి స్టేట్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా ఇది ఉన్న హైకోర్టు కామన్గానే రన్ అవుతూ ఉంది. సో దీనికి సంబంధించినటువంటి ఏదైతే భవనం ఏపీకి సంబంధించిన ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఈ రెండు హైకోర్టులని విడగొట్టాలని చెప్పేసి విభజన చట్టంలో చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఇప్పుడు ఏపీలో బిల్డింగ్ అనేది ఈ డిసెంబర్ నెలాఖరికి పూర్తవుతుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ అనేది దాఖలు చేసింది. రీసెంట్గా జరిగినటువంటి ఈ కేసులో ఈ ఏపీ ప్రభుత్వం మేము 2019 జనవరి 1 కల్లా బిల్డింగ్ రెడీ చేసేసి హైకోర్టుకి ఇచ్చేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి కూడా దానికి రన్ అవుతుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది తెలపడం జరిగింది సుప్రీంకోర్టుకి. దాని ప్రకారమే దీనికి సంబంధించి అన్ని ప్రక్రియలు పూర్తయినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన సిబ్బందికి సంబంధించినటువంటి విభజన అన్నీ కూడా ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్ అనేది ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్ అనేది వస్తుందో దాని ప్రకారం మిగతా ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. ఈ విభజన వల్ల తెలంగాణకి సంబంధించినటువంటి ఏదైతే కేసెస్ ఉన్నాయో అవి తొందరగా ఒక కొలికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే హైకోర్టులో ఉన్న ఒక 100 కేసుల్లో 70-75 కేసెస్ వరకు ఆంధ్రావే అని చెప్తారు. సో ఈ కేసెస్ అన్నీ ఏ స్టేట్కి ఆ స్టేట్కి డివైడ్ కనుక అయిపోయినట్లయితే అప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని కేసులు కూడా త్వరితగతిన దానికి తొందరగా పూర్తయ్యే అవకాశం కల్పిస్తుంది. ఓకే, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నేలపాడులో హైకోర్టుకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే న్యాయవాదులు న్యాయమూర్తులకు సంబంధించిన విభజన కూడా చాలా వరకు కొలిక్కి వచ్చింది. ఓకే, ఏదైతే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం హామీల్లో ఉండగా తెలుగు రాష్ట్రాలకు 2 హైకోర్టులు ఇస్తారని చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటిది కేంద్ర న్యాయశాఖ కూడా సుప్రీంకోర్టుకి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ తరపు నుంచి కూడా రాష్ట్రపతికి వెళ్ళి రాష్ట్రపతి సంతకమైనట్టు తెలుస్తుంది. సో ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఈరోజు రేపో వచ్చే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ప్రెసిడెంట్స్ ఆర్డర్స్ ప్రకారము ఈ హైకోర్టు అనేది బైఫర్కేట్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల కూడా ఈ కేసెస్ ఏదైతే పెండింగ్లో ఉన్నాయో కోర్టులో వీటికి సంబంధించినటువంటి త్వరగా ఇది పూర్తయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.